వెంటాడి వేటాడి మరి కాంగ్రెస్ నేతలు అయితే చంపేశారు. అయితే ఇదంతా కూడా రాయలసీమలోని ఓ ప్రాంతంలో జరిగింది. నిజంగా రాయలసీమలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయా అంటే మొదలయ్యాయని అనిపిస్తుంది అందరికీ. గత 2 నెలల కాలంలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని ఇటు టీడీపీ నేతలేంటి, అటు వైసీపీ నేతల్లోని కూడాను చాలామంది హత్యలకు గురయ్యారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన లక్ష్మీనారాయణ హత్యకైతే గురయ్యారు. అయితే ఈయన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యుడు అనమాట. అయితే ఈయన రాయలసీమ ప్రాంత అధ్యక్ష బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు. అయితే అనంతపురం జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న దళిత నాయకుడు అయిన లక్ష్మీనారాయణ ఇనోవా కారులోని వెళ్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులైతే టిప్పర్తో వెంటాడారు. చెప్పగిరి బ్రిడ్జ్ వద్ద అయితే లక్ష్మీనారాయణను ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టారు. ఆ దాటికి కారు నుజ్జునుజ్జుగా మారి రైల్వే బ్రిడ్జికి సమీపంలో ఉన్న దిమ్మను ఢీకొని పక్కనే పడిపోయింది. టిప్పర్తో గుద్దడం వల్ల డివైడర్ను గుద్దుకొని అక్కడ ఆ కారులో అయితే లక్ష్మీనారాయణ చిక్కుకుపోయారు. అయినా సరే వదలని ప్రత్యర్థులైతే అలా గుద్దీసి వదిలేయకుండా ఆ టిప్పర్లోంచి దిగి వేట కొడవలు తీసుకొని నరికి మరీ చంపేశారని ఆ సమాచారం అయితే అందింది. అయితే దీన్ని ఉద్దేశపూర్వకంగానే ముందుగా ప్రణాళికతోనే ఇలా హత్య చేశారు అని వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా అంటున్నారు. అయితే దీనిపైన పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయాన్ని అయితే వెలికి తీయాలి. అయితే అతను ఎందుకు చంపేశారు, అసలు కారణం ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మరి అయితే ఇప్పటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఒకటి మీద కోపం ఉంటే డైరెక్ట్ చంపేయడమే ఇదే పరిష్కారం అన్నట్టు కింద మారిపోయినాయి ఈ రాజకీయాలు. మరి ఎన్నటికీ ఆగుతాయో ఇలాంటి హత్య రాజకీయాలన్నీ మరి వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.